ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వాణిని ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే ఆల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతము అయి ఉన్నాను. ఇందాక పాస్టర్ చెప్తా ఉన్నాను, మీకు అందరూ దుప్పట్లు వస్తాయి మంచిగా, అలాగే పిల్లలకి చాలా మంచి మంచి గిఫ్ట్స్ వస్తాయి. అలాగే ప్రభువుని యేసుక్రీస్తు వారు మన కోసం ఏం చేస్తా ఉన్నాడు? ఆయన గొప్ప బహుమానాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎవరెవరైతే యేసుక్రీస్తు గురించి, ఆయన సేవ గురించి, ఆయన మందిరాలు అలాగే సేవకులకు ఎవరైతే సహాయంగా ఉంటారో, ఎవరైతే ప్రయాసపడతారో, ఆయన సువార్తను ప్రకటించడానికి ఎవరైతే పాలు పంచుకుంటా ఉంటారో, సంఘంలో పాస్టర్ గారు గిఫ్ట్లు ఇస్తా ఉంటారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు ఏమంటా ఉన్నాడు? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మంచి చేసావా? మంచి రివార్డ్. ఇతరులను బాధ పెట్టావా? నీకు ఇవ్వాల్సిన తీర్పు. ఈ కేమ్ యాజ్ ఎ సన్, బాలుడిగా వచ్చాడు. ఈస్ కమింగ్ యాజ్ ఎ కింగ్, రాజుగా రారాజుగా రాబోతా ఉన్నాడు. అప్పుడు ఇంకా ప్రేమగా మాట్లాడడం, బొజ్జగించడం, కృప చూపించడం ఇంకేముండవు. కొరడా పట్టుకొని ఎలా ఉన్నావు, ఎలా జీవించావు, ఏం చేసావు అన్నీ మనకి సినిమా కనబడతా ఉంటుంది. మన క్రియలను బట్టి, మనం చూపించిన ప్రేమను బట్టి, ఇతరులను క్షమించిన విధానాన్ని బట్టి, ఇతరులతో మనము ఉండే విధానాన్ని బట్టి, మన క్యారెక్టర్ని బట్టి మనల్ని ఆయన రివార్డ్ ఇస్తాడు. అలాగే ఆయన చెప్పినట్టుగా వినకుండా మన ఇష్టానుసారంగా చేస్తూ ఉంటావా, అవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. పాస్టర్ చూడొచ్చు, చూడకపోవచ్చు, భార్యకి తెలియచ్చు, తెలియకపోవచ్చు, భర్త కనిపించవచ్చు, కనిపించవచ్చు, తల్లిదండ్రులు కనబడకపోవచ్చు, పిల్లలు ఇష్టానుసారంగా తిరగవచ్చు. దేవుడు మాత్రం ఆయన స్కాన్ ఎప్పుడూ చూస్తూ ఉంటాడు. ఆ కెమెరాస్ ఎప్పుడు 24 hours ఎప్పుడు కూడా by7 అది ఎప్పుడు కూడా లైవ్ గా మనం చూస్తూ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా అన్ని కూడా స్కాన్ చేస్తూ ఉంటాడు, రికార్డ్ అవుతూ ఉంటుంది. ఆయన త్వరగా వచ్చినప్పుడు, ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఎవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చుకుంటా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు అనమాట, అబ్బా ఎంత పవిత్రంగా జీవించావు, ఏంటి నువ్వు అక్కడ ఉన్నావు అని మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. బాగా పరిశుద్ధంగా జీవించిన వాళ్ళేమో వాళ్ళకి దెబ్బలు పడతా ఉంటాయి, మామూలుగా జీవించిన వాళ్ళకి కొంచెం రివార్డ్స్ వస్తుంటాయి. మనకు అర్థం కాదు. అంటే ఏంటంటే బయట కనిపించిన రూపం దేవుడు చూడు, మన హృదయ అంతరంగంలో ఏవైతే మనం కలిగి ఉన్నామో వాటిని బట్టి దేవుడు మనకి జీతాన్ని ఇస్తూ ఉంటాడు. మనం సెలబ్రేట్ చేసుకోవాలి, ఆనందించాలి, సంతోషించాలి. దానితో పాటు దేవుడు రాబోతా ఉన్నాడు. ఆ సూచనలు కూడా ప్రపంచంలో నెరవేరుతా ఉన్నాయి. మందిరం కట్టబడడానికి రెడీ అయిపోయారు ఇజ్రాయిల్లో. ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. మనం ఏం చేయాలి? భయముతో, భక్తితో రెడీగా సిద్ధంగా ఉండాలి. రెప్పపాటున మన పక్కన వాళ్ళు వెళ్ళిపోతారు. మనం ఇంకా బెత్లెహేములో సందడి, ఇంకటి పశువుల పాకలో సందడి పాటలు పాడుకుంటాం. కానీ ఆ సందడిలోనే ఉండిపోతే సందడిలో సెడబియ్యలాగా మన పక్కన వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. బెత్లెహేములో సందడి పాడుతూ ఉండాలి, పశువుల పాకలో సందడి పాడుతూ ఉండాలి. మరో పక్క మన మైండ్లో మనం పరిశుద్ధంగా ఉన్నామా లేమా, మనం దేవుడు చిత్త ప్రకారంగా జీవిస్తున్నాం లేదా, ఎక్కడైనా సరి చేసుకోవాలా, ఏదైనా ఎక్కడైనా పడిపోయానా, నాలో ఏదైనా పాపం ఉందా, దేవాన్ని రక్షించు. ఎందుకంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించు కనుక ఆయన పేరు యేసు అని పేరు పెట్టబడను. మత్తయి 1:21లో. ఇది ఎందుకంటే ఆయన మనకి టైం ఇస్తా ఉన్నాడు. ఏ రోజు ఆ రోజు ఏం చేయాలి? మనము దేవా నా పాపం క్షమించు, నేనైనా తప్పు మాట్లాడితే, తప్పుగా చూసినట్లయితే, తప్పుగా నేను ప్రవర్తించినట్లయితే నాకు క్షమించదేవా, నీ పరిశుద్ధాత్మను కడిగి శుద్ధి చెయ్యు, నన్ను క్షమించు, నాకు పరిశుద్ధపరచు అని చెప్పి ఎప్పటికప్పుడు ఏం చేయాలి? సిద్ధి చేసుకుంటూ ఉండాలి దేవుడి దగ్గర. అప్పుడు ఆ విధంగా మనం సిద్ధపడినప్పుడు ఏమవుతుందంటే ఆయన ఎప్పుడు వచ్చినా కూడా మనం ఎలా ఉంటాం? రెడీగా ఉంటాం. కమాన్ అంటే వెంటనే జంప్ అయిపోయేలాగా ఉండాలి. మనము ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. బట్ మన మైండ్లో ఎప్పుడు కూడా ఎంత బిజీగా ఉన్నా, ఏ ఉద్యోగాలు చేసినా, ఏ విధంగా ఉన్నా కూడా బ్యాక్ ఆఫ్ ద మైండ్, మన మైండ్లో ఒకటి అనుకుంటుండాలి, దేవుడు రాబోతా ఉన్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నాను, నా పొజిషన్ ఏంటి, నా స్థితి ఏంటి, నేను విడవబడితే నా పరిస్థితి ఏంటి అని మనం ఎప్పటికప్పుడు ధైర్యంగా
భక్తితో పరిశుద్ధంగా రెడీగా సిద్ధంగా ఉండాలి. మన ప్రభు యేసుక్రీస్తు వచ్చింది మతాన్ని మార్చడానికి కాదు, మతాన్ని స్థాపించడానికి కాదు. అది ఒక మతం చెప్పాలి. మీ మతాలు మార్చడానికో ఒక మతాన్ని స్థాపించడానికో ప్రభు యేసుక్రీస్తు రాలేదు. మీ వస్త్రధారణ మార్చుకోవసరం లేదు, బొట్టులు తీయవసరం లేదు, మీరు మీ మాట తీరు మార్చుకోని అవసరం లేదు. ఈ ప్రభు యేసుక్రీస్తు వచ్చింది మీ హృదయంలో, మన హృదయంలో చోటు కోసం మాత్రమే. ఈ రోజు మనం ఆహ్వానిద్దాము, దేవా నా హృదయంలోకి నీవు ఈ రోజు వస్తావా, నా హృదయంలో నువ్వు నివాసం ఉంటావా అని చెప్పి మనము అడగాలి. ఎవరితోనైనా మనం ఏదైనా చెప్పినప్పుడు మీరు ఏమీ మార్చుకునే అవసరం లేదు, వేషధాన్ని మార్చుకోవాల్సిన లేదు, మీ హృదయం దేవుడికి ఇస్తే చాలా. అలాగే మత్తయి 11వ అధ్యాయంలో ఉంటుంది, ఏముంటుంది? సమస్త జనులారా నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని చెప్పాడు దేవుడు. సో మనము ఎప్పుడైతే ప్రభువుని యేసుక్రీస్తు మన జీవితంలో ఆహ్వానిస్తామో, మన జీవితంలో ప్రేమ, క్షమాపణ, మన శాంతి సమాధానం కలిగి ఉంటాం. వీటిని మనం ఇతరులకి చూపించడానికి ఈ క్రిస్మస్ అర్థవంతంగా చేసుకోవాలని మనం ప్రయాసపడదాం. పరిశుద్ధమైన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. దేవా ఈ రోజు ఈ సమయంలో నా హృదయంలోకి నువ్వు రమ్మని ఆహ్వానిస్తా ఉన్నాము. నా హృదయంలోకి రావు ప్రభువా, నాలో ఉండు, నాతో పాటు ఉండు. మీ జన్మదినాన్ని మరి ప్రభువా మేము సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా మీ కొరకు జీవించి మీరు త్వరగా రాబోతున్నారు కాబట్టి మేము సిద్ధపడి ఉండటకు సహాయం చేయమని, మీతో పాటు మేము 1000 పరిపాలనలో నివసించడానికి జీవించడానికి మా కృపాభాగ్యం దయచేయమని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.